next Hemachandra, ready to rock. My contestant is ready to rock. Srija, కాన్సెప్ట్ ఏంటి చెప్పాను, డైరెక్ట్ గా స్టార్ట్ చేద్దాం, అది బెటర్. ఓకే, సస్పెన్స్ సస్పెన్స్ ఏం లేదు, అంటే కామన్ టాపిక్, బట్ కామన్ టాపిక్ ఇన్ డిఫరెంట్ పర్సెప్షన్. ఓకే, నౌ లెట్స్ వెల్కమ్ శ్రీజా. అగలే వెన్నెలా జగమే ఊయలా నగలే లేవని మొగుడేం తేడని గదిలో అద్దమిలా నవ్వుతోందే. నగలే లేవని మొగుడేం తేడని గోల్డు గోల్డు తాలి వంక చూడనందే. ఇత్తడైన కాని గాజులెందుకందే. చెరులకి దిద్దులు ముక్కెర పోగులు, చెరులకి దిద్దులు ముక్కెర పోగులు అన్నీ గిల్టువంటూ దెక్కుతోందే. నగలే లేవని మొగుడే తేడని పెళ్లి నాటి పట్టు చీర బోరు మందే. పుట్టినింటి నగలు లేక ముడుచుకుందే. అవి తాకట్టుగా పెట్టిన స్లిప్పులు, అవి తాకట్టుగా పెట్టిన స్లిప్పులు చూసే అద్దమిలా కజురుతోందే. నగలే లేవని మొగుడేం తేడని గదిలో అద్దమిలా నవ్వుతోందే. నగలే లేవని. ఇప్పటి వరకు అందంగా లేకపోతేనే అద్దం ఎక్కిరిస్తుందని అనుకున్నాను, ఇప్పుడు నగలు లేకపోతే కూడా అద్దం తిడుతోందనమాట. నా అద్దం మంచిదబ్బా, ఏమన్నది నన్ను నగలు వేసుకోకపోయినా, ఎందుకంటే నా నవ్వే నా నగ. మనీషా జస్ట్ ఊరికే తెలియక అడుగుతున్న డౌట్, ఇలాంటి మనమే చెప్పుకుంటే బాగుంటుందా వేరే వాళ్ళు చెప్తే బాగుంటుంది అనుకున్నాను. సరే, ఎవరో చెప్పేదాకా వెయిట్ చేయడం ఎందుకు, చెప్పేసుకుంటే ఓ పని అయిపోతుందని చెప్పేసుకున్నా. ఓకే, ఎనీవే, సో పర్ఫార్మెన్స్కి వచ్చేద్దాం. ఎలా అనిపించింది, కాన్సెప్ట్ ఎలా అనిపించింది? సో స్వప్న, అసలు ఏమై పాడడం మొదలు పెట్టాక నేను లేచి వెంటనే శ్రీజ అని అరుద్దాం అనుకున్నాను, శారదా లాగా అనమాట. ఎందుకంటే అదే రాగంలో ఉన్న పాట ఇది, పగలే వెన్నెల, చాలా క్లాసిక్ సాంగ్. అయితే నువ్వు శృతి ఇంకా కొంచెం పెంచి మొదలుపెట్టి ఉండొచ్చేమో అనిపించింది, ఎందుకంటే నువ్వు పైన పాడుతా అనుకున్నాను. ఇప్పుడు నీ దుఃఖం నగలు లేక శృతి తక్కువ అయిందా అర్థం అవ్వలేదనమాట, అది జరిగింది. బట్ ఓవరాల్గా నువ్వే బంగారు కొండవి, మళ్ళీ నీకు బంగారం కావాలో చెప్పు. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్వప్న. సో అది మీ ఆపోజిట్ టీమ్ లీడర్ చెప్తున్నది. హేమచంద్ర, మీరేమంటారు? బేసిక్ గా అమ్మాయి వాయిస్ బేస్ వాయిస్, సో షీ ట్రైడ్ అవుట్ బెస్ట్ ఇన్ హర్ స్కేల్ అని నేను అనుకుంటున్నాను. దట్స్ వాట్ ఐ ఫీల్. అవునా? అయినా భార్యలు సేవలు చేస్తూ పోతారు కానీ భర్తలే ఇంట్లో కూర్చుని పకోడీలు తింటూ క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ కూర్చుంటారు. భర్తలు ఇంట్లో కూర్చొని పకోడీ తింటూ క్రికెట్ మ్యాచ్ చూసుకుంటే డబ్బులు ఎవరు తీసుకొస్తారండి? అంటే డబ్బులు తెచ్చి పడేసి అయిపోయింది, 1వ తారీఖు ఇచ్చేదేదో ఆ జీతంలో పావు జీతం మొహాన్ని పడేసి ఒక ఇది లేదు ఒక అది లేదు, ఏంటి కొనిపెట్టడాలు పండగలకి దానికి వెంటపడాలి, ఇలా అయిపోయింది. ఒక ముద్దు ముచ్చట ఏమీ లేకుండా అసలు ఏమిటి ఈ మధ్య? డైరెక్ట్ గా చెప్పండి. పొరుగింటి మీనాక్షమ్మను చూసావా, వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నావా? పొరుగింటి మీనాక్షమ్మను చూసావా, వాళ్ళ ఆయన చేసే ముద్దు ముచ్చట విన్నావా? పగలంతా ఇద్దరికి తగవులు ఎన్నున్నా, పగలంతా ఇద్దరికి తగవులు ఎన్నున్నా, చీకటి పడితే పక్కన చేరి రాజీ పడతారు, కోరిన నగలే ఇస్తారు.
పొరుగింటి పుల్లయ గొడవ ఎందుకు స్వప్న, వాడికి మీసం కంటే జీతం ఎక్కువ తెలుసుకోమా. తప్పనిసరిగా ప్రతి సినిమాకు వెళతాము అంటే, తప్పనిసరిగా ప్రతి సినిమాకు వెళదాము అంటే, జీతం కాస్త సినిమాకైతే మిగిలేదే ముందే, సారికి మిగిలేదే ముందే. అబొరుగింటి పుల్లయ గొడవ ఎందుకు స్వప్న, వాడికి జీతం కంటే మీసం ఎక్కువ తెలుసుకోమా. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ గురించి చెప్పండి అనంత్ శ్రీరామ్ గారు. దిగులే చందకే గుబులంతెందుకే, దిగులే చందకే గుబులంతెందుకే, నగలే దొంగ పాలు కాకపోవే. ఎంత నగలు కొనుక్కున్నా దొంగొచ్చి పట్టుకెళ్ళిపోతే మీ ఆయన్ని తిట్టుకోవడానికి ఉండదు, మీ అద్దం అలాగే బోరు మండడానికే ఉండదు. అయినా నాకు అర్థం కాదు, గోడలకి చెవులు ఉంటాయని విన్నాను కానీ ఇలా అద్దానికి మాటలు వస్తాయని నువ్వే చెప్పావు. ఈసారి నుంచి ఇంట్లో ఉన్న అద్దాలన్నీ తీసి పెంట్లో పడద్దాం. ఆల్ ది బెస్ట్.